ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నీళ్లుండట వలన అది మిక్కిలి గొప్పదాయను, లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగిను. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనము. నీరు ఉండుట వలన ఒక చెట్టు ఎంత ఎత్తుగా ఎదిగిందో అని దేవుడు వివరిస్తున్నాడు. అయితే ఇక్కడ నీరుని వాక్యానికి అన్వయించుకోవాలి. మనం ఆత్మీయంగా ఎదగాలంటే వాక్యం చాలా ప్రాముఖ్యం. కొందరు విస్తారమైన ప్రార్థనలు చేస్తారు, మరికొందరు మంచిగా పాటలు పాడతారు, ఇంకా అనేకమైన పరిచర్యలు చేస్తారు. కానీ వారిలో వాక్యం ఉండదు. వారు ఎన్ని చేసినా వాక్యం లేకపోతే ఎలా ఎదుగుతారు? ఇంకా లోతైన నది ఆ చెట్టుకు ఆధారంగా ఉందంట. మరి ఆ వాక్యంలో ఉన్న లోతును వివరించడానికి సరైన దైవజనుడు ఉన్నాడా? దైవజనుడు వాక్యం చెప్తే ఒకటి ఆయన మీద నీకు కోపమైనా రావాలి, లేదా ఏడుపైనా రావాలి. అప్పుడే వాక్యం నీలో పనిచేసినట్టు. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా నువ్వు చేసే సహవాసం వ్యర్థమే. ఆ చెట్టు ఉన్న చోట ఇంకా చాలా చెట్లు ఉన్నాయి, కానీ ఈ చెట్టు మాత్రమే వాటన్నిటి మీద ఎత్తుగా అయ్యింది. నీతో పాటే అందరూ వాక్యం వింటారు. మరి ఆ ప్రత్యేకమైన చెట్టులాగా నీ సంఘంలో నీకు ప్రత్యేకత ఉందా? ఒకసారి పరిశీలించుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.